గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆర్తితో పిలిచినప్పుడు ఆదుకొని అనాథతత్వమే గురుతత్వం. ఆయనకి మంచి చెడు, బీద, ధనిక, వివేక, అవివేక అనే వ్యత్యాసాలు ఉండవు. త్రిమూర్తి స్వరూపం, సమస్త సమన్వయ స్వరూపం ఆ దత్తాత్రేయ స్వామి. రామకృష్ణాది అవతారాల కంటే ముందే కృతయుగంలో అవతరించిన అవతారమే ఆ దత్తాత్రేయ అవతారం. దత్తాత్రేయ శివం శాంతం సచ్చిదానంద మధ్యమం ఆత్మరూపం వరం దివ్యం అవధూత ఉపాస్మహే. ఈ అనంతకోటి బ్రహ్మాండంలో అణువణువు ఆ శ్రీ గురుదేవుడే నిండి ఉన్నాడు. అణువణువును కలిపి ఉంచే సంకల్ప స్వరూపం ఆ గురుదత్తుడిది. ఈ అణువులను విడగొట్టి నూతన సృష్టి రచనకు రంగానికి సిద్ధం చేయగలిగే రుద్రుడు ఆ దిగంబరుడు. భగవత్ సృష్టిని మనోనేత్రంతో చూస్తే అన్నింటా ఆ స్వామి దర్శనమే కనిపిస్తుంది. దత్తాత్రేయుడి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అవతారం. పిఠాపురంలో నరసింహరాజు సుమతి దంపతులకు వరప్రసాదంగా జన్మించారు శ్రీ గురుదత్తులు. యోగపూర్ణ దత్తావతారంగా, జ్ఞానావతారంగా అవతరించిన శ్రీపాద శ్రీ వల్లభులు కురువా ప్రాంతాన్ని యోగస్థలంగా ఎంచుకున్నారు. అది నేటి కురువపురం, కురువాపురం, కురంగడ్డ అని మొదలైన పేర్లతో పిలువబడే శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి మంత్రాలయం కానీ రాయచూరు వెళ్లే బస్సుల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వరకు చేరుకోవాలి. ఆ తర్వాత అనుగొండ వెళ్లే బస్సుల్లో పంచ్దేవ్ పహాడ్, అక్కడ నుంచి దగ్గరలో ఉన్న కురుపురం చేరుకోవచ్చు. కర్ణాటకలోని రాయచూరు నుంచి కూడా కురుపురం చేరుకోవచ్చు. కానీ అటైనా ఇటైనా కృష్ణమ్మను దాటి తీరాల్సిందే. కురుపురం ఒక ద్వీపంలా ఉంటుంది. గుడి చుట్టూ కృష్ణానది, నది మధ్యలో స్వామివారి ఆలయం. చాలా సంవత్సరాలు ఇక్కడి తపస్సును, అనుష్ఠానాన్ని ఆచరించారు ఆయన. ఆంధ్ర ప్రాంతంలోని పిఠాపురంలో జన్మించిన స్వామివారు 16 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర గడిపి ఆ తర్వాత కురుపురం వచ్చి తపస్సు చేశారు. ఇక్కడ స్వామివారు తన మహిమలను ఎన్నింటినో చూపారు. ఇప్పటికీ స్వామివారు ఇక్కడ సూక్ష్మ రూపులై ఉన్నారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆశ్వయుజమాస కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్రం రోజు కృష్ణానదిలో వారు అంతర్ధానమయ్యారు. గురు సన్నిధి చేరుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. కృష్ణానదిలో ఉన్న ఒక ద్వీపంలో స్వామి మఠం గట్టు మీద నుంచే దర్శనమిస్తూ ఉంటుంది మనకు. అక్కడికి చేరుకోవడానికి గురుభక్తులు కొంచెం ప్రయాసపడక తప్పదు. గురు చరణాలను దర్శించాలంటే, గురు కృప పొందాలంటే ఎంతటి వారైనా ఆ మాత్రం పరీక్షకు సిద్ధపడాల్సిందే అని కురుపరయాత్ర తెలియజేస్తూ ఉంటుంది మనకు. పుణ్యపురుషుల పాదాలను కడగడానికి గంగమ్మ ఎన్నో రూపాల్లో ఈ భూమి మీద ప్రవహిస్తూ ఉంది. కురుపురంలో కృష్ణమ్మ బిరబిరలు చూస్తే బోధ పడుతూ ఉంటుంది మనకు. ఒకప్పుడు జగద్గురువు అనుష్ఠానం కోసం కృష్ణమ్మకు వేంచేసేవారు. అందుకేనేమో కృష్ణమ్మ ఆ స్వామి వేంచేస్తున్నాడేమో అన్నట్టు ఉరకలు వేస్తూ ఉంటుంది ఇక్కడ. ఏ కాలంలోనూ ఈ కృష్ణమ్మ పూర్తిగా ఎండిపోదు. దత్త నామాన్ని స్మరించుకుంటూ ఈ తల్లి పూర్తిగా వడివడిలేస్తూ ఉంటుంది ఇక్కడ. భక్తులు ఆ దత్తుడి అనుగ్రహం కోసం ఎలాంటి కష్టాలను కూడా వెనకాడరు. శ్రీపాదులు అనుష్ఠానం కోసం కృష్ణానదికి వచ్చేవారు. దానికి గుర్తుగా పాదుకలు కూడా దర్శనమిస్తాయి మనకు. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా దర్శనమిచ్చేది రావి చెట్టు, వేప చెట్టు గట్టు. అందుకే ఆ చెట్టు కింద పవిత్ర త్రిశూలము, త్రినేత్రుడు లింగాకృతిలో ఉంచారు. ఆయనకి తోడు బసవయ్యను కూడా దర్శించవచ్చు మనం. అలాగే మేడి చెట్టు కూడా దర్శనమిస్తుంది మనకు. ఆ చెట్టు కింద స్వామివారు ఎందరో సమస్యలను తీర్చారు. దానికి గుర్తుగా పాదుకలను ఉంచి పూజిస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడి పాదుకలు పానగొట్టం మీద ఉండడం విశేషం. ఇక్కడ భక్తులు అత్యంత భక్తితో శ్రీ గురుచరిత్ర పారాయణం చేసుకుంటారు. పసిపాపలను ఆయన చరణాల మీద ఉంచి వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వేడుకుంటారు.
సంసార బంధనాల్లో కొట్టుమిట్టాడే దీనులకు ఈ క్షేత్రం ఒక ఓదార్పు. అక్కడ ఉన్న ఎన్నో వృక్షాలు శాంతి ముద్రలతో యోగి పుంగవుల్లా ఉంటాయి. వారికి 21 ప్రదక్షిణలు చేసి తమ కోరిక కోరుకుంటే ఆ కోరిక అత్యంత తొందరగా తీరుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. జనన మరణాలకు మూలం ఈ భూమి. ఇక్కడ ఉన్న మర్రి చెట్టు ఊడల బాహులను నేలకు తాకిస్తూ ఉంటుంది. ఈ మహావృక్షపు ఛాయలలో స్వామి ఎన్నో లీలలను చూపించారు. ఈ చెట్టు కింద శ్రీ గురుదేవుల పాదుకలు చూడవచ్చు మనం. శ్రీ గురువుకు గుణభేదాలు కులభేదాలు ఉండవు. ఆయన శిష్యులకు భక్తులకు చెప్పినది భావైద్వైతమే కాని కర్మ అద్వైతం కాదు. శ్రీపాదులు పక్షపాతరహితులు. జాతి మత వర్ణ వయోవివక్ష ఆయనకి లేదు. వారి వారి యోగ్యత అనుసారం స్వామివారు అనుగ్రహాన్ని భక్తులపై ప్రసరించారు. జన్మించిన ప్రతి జీవుడు జన్మాన్ని సార్థకం చేసుకోవాలి. జాతి ధర్మాన్ని పాటించాలి. ఐహిక బంధాలను అనుసరించాలి. అనుష్ఠానాలను ఆచరించాలి అనేది గురు ప్రమోదం. స్వస్తి.